ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మా ట్రైన్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలా ఉందన్నమాట. ఈలోపు చిన్నోడికి ఇడ్లీ పెట్టేద్దాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా పడుకోబెట్టలేదు కదా, ట్రైన్లో ఎక్కగానే పడుకునేస్తాడు అనేసి అయితే నేను ఇక్కడ చిన్నోడికి ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ తినడం అయిపోయాక వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు. తర్వాత ఇంక వెళ్ళిపోతున్నావు కదా నాన్న, తాతయ్యకి ముద్దు పెట్టు అంటే వాళ్ళ తాతయ్యకి ముద్దులు పెడుతున్నాడు. డాడీ వాళ్ళకి ప్రొవిజన్ షాప్ ఉంది. అయితే ఇంట్లో షాప్లో చూసుకుంటూ కొంచెం బిజీగా ఉంటారు కదా, మేము వెళ్ళిన 2 డేస్ మాతో కొంచెం టైం బాగా స్పెండ్ చేస్తారు. ఇంకా రిక్కీతో ఫుల్ ఆడుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాడంటే డాడీ కూడా కొంచెం ఫీల్ అవుతున్నాడు. అప్పుడే వెళ్ళిపోతున్నావా నాన్న, 2 డేసే ఉండి అనేసి. ఇంకా రిక్కీ వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళైతే కొద్దిసేపు ఆడుకున్నాడు. వాళ్ళ మామయ్యకి కూడా ముద్దులు పెట్టేసి అయితే బాయ్ చెప్తున్నాడు. ఇంకా మా వాడు వాళ్ళ మామయ్యతో ఆడుతుండగానే మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మేము ట్రైన్ ఎక్కి మా సీట్స్ చూసుకొని అయితే కూర్చున్నాము. ఇక్కడ రిక్కీ వాళ్ళ తాతయ్య మామయ్య కావాలని ఫుల్లీ ఏడుస్తున్నాడు. అలా ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు.